హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఫ్రైడే వందే భారత్ ట్రైన్ అయితే ఎక్కాము. శ్రీవారు వచ్చేసి వైశాలి మూవీ అయితే చూస్తున్నారు. ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. నేను వందే భారత్ అంటే కొంచెం భయపడ్డాను. ఎందుకంటే ప్లాట్ఫామ్ మీద ఉండగానే డోరు వేసేస్తారా ఏంటి అని ఫస్ట్ టైం నేను చాలా భయం అనేది వేసింది. ముందు నేను ఎక్కేస్తాను, ఆ తర్వాత మీరు ఎక్కండి అన్నాను. కానీ దిగేవాళ్ళు దిగేసరికి కొంచెం టైం అనేది పట్టింది. కానీ భయం ఏమీ లేకుండానే అనౌన్స్ చేస్తున్నారు ముందుగానే, డోర్ క్లోజ్ చేసేటప్పుడు పలానా స్టేషన్ రీచ్ అయ్యాము అని. ఇంకా కాకపోతే ఫస్ట్ అనేది భయం వేసింది. ఇంకా ఇక్కడ వచ్చేసి సికింద్రాబాద్లో క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా నేను, చిన్న పాప, మనవడు, శ్రీవారు అయితే హైదరాబాద్ అయితే వెళ్ళాము. ఇంకా చూసారు ఇక్కడ క్యాబ్లో ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ టైం కదా, కొంచెం భయం వేసింది. వందే భారత్ అంటే ఆ భయం మొత్తం వెళ్ళటం రావటం రెండు అదే ట్రైన్ కాబట్టి మనకి ఏమీ భయం అనిపించలేదు. రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఒక అరగంట ముందుగానే మేము స్టేషన్కి వచ్చేసాము. అప్పటికే అక్కడి నుంచే హైదరాబాద్ నుంచే స్టార్ట్ కాబట్టి ఇబ్బంది లేదు. ఇదిగోండి అమ్మాయి వాళ్ళ ఇడ్లీ పాత్ర అయితే ఈ విధంగా ఉంది. ఇడ్లీ అయితే వేసేస్తున్నాను రాగానే. ఇంకా ఇడ్లీ చట్నీ చేశాను. ఇంకా ఆ రోజు వచ్చేసి మామిడికాయ పప్పు మమ్మీ అంది. ఇంకా సరే మామిడికాయ పప్పు కోసం రెడీ చేశాను కుక్కరు అనేది. ఇంకా ఇడ్లీ చట్నీ. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి టీ అయితే ఉదయాన్నే తాగేసాం బిస్కెట్స్తో. ఇంక ఇదిగోండి కిచెన్ అయితే ఈ విధంగా ఉంది. మామిడికాయ పప్పు చేసి వడియాలు వేయించేసాను. పప్పు కావలసిన మామిడికాయ అన్నీ కట్ చేసి ఇంకా స్నానం అనేది చేశాను. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి చామదుంపల పులుసు, ముద్దపప్పు చేశాను. ఇదిగోండి ఇక్కడ కుక్కర్ పప్పు అయితే అవుతుంది కదా. మేము వచ్చేసి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్ళాము. అమ్మాయి, నేను, బాబుని తీసుకొని శ్రీవారు. ఇంకా పుచ్చకాయ జ్యూస్ అడిగారు, ఇంకా అది కూడా కట్ చేస్తున్నాను. జ్యూస్ అనేది ఇద్దామని. ఇదిగోండి జ్యూస్ రెడీ అయిపోయింది. ఇంకా అందరికీ గ్లాసుల్లో 3 గ్లాసులు వచ్చాయి కరెక్ట్గా. చిన్నకాయ కదా. ఇదిగోండి ఇక్కడ జగన్నాథ్ టెంపుల్లో ఈ విధంగా అయితే ఉంది కదా. ఇంకా ఇక్కడ బాగా ఫోటోలు రాలేదని ఇంకా వేరే చోట అయితే దిగాము. జనాన్ని చూసి భయం వేసింది, కానీ దగ్గరలోనే ఉంది టెంపుల్ అనేది. ఎక్కువ లైను నుంచోవాలేమో అని అనిపించింది, కానీ దగ్గరలోనే ఉంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ టైం కదా, చాలామంది వస్తారు. ఆ లైటింగ్ అంతా చాలా బాగుంది. ఇదిగోండి తినేసిన తర్వాత తీస్తున్నాను చామదుంపల పులుసు, వట్టిపప్పు. మేము ఇంకా రిటర్న్ వచ్చిన తర్వాత ఇదిగోండి ఇంటికి వచ్చాక ఈ లగేజీ నేను ఇంకా వెళ్ళేటప్పుడు ఇది కూడా తీస్తే అది డిలీట్ అయిపోయింది. మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరటం అనేది. ఇంకా సరే మరీ బోర్గా ఉంటుంది కదా మీకైనా అని ఇంకా వచ్చిన తర్వాత ఈ విధంగా లగేజీ అని మీతో షేర్ చేసుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. శ్రీను రాణి కిచెన్. ఇది వెళ్ళేటప్పుడు లగేజీ. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. శ్రీను రాణి కిచెన్.